ఈ వరి, ఒడ్లు, మక్కలు వీటితో పాటుగా బయట తిరిగే పురుగు ఊసి మన చెదలు, గడ్డి అలాంటివి తిని కూడా కోళ్ళు ఆరోగ్యంగా పెరుగుతాయి. వీటికి వాటర్ కూడా ప్రత్యేకంగా మనము ఏదో పెట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు కనిపిస్తున్న ఆ కుంటలోనే, ఆ మడ్లలో లేకపోతే ఒరిషన్లో ఉండే వాటరే అవి తాగి వాటికి న్యాచురల్గా మనకున్న పరిస్థితుల్లో మనకు ఎలాంటి ఫీడ్ కాస్ట్ లేదు, ప్రత్యేకంగా మనుషులతో కూడా చేయించే పని కూడా లేదు. నేను సొంతంగా మనం చేసుకునే పనే. ఒక రైతు తనంతట తాను వేరే వ్యక్తి మీద ఆధారపడకుండా మించుమించు దాదాపుగా ఒక 1000 కోళ్ళ వరకు పెంచుకోనికి ఈజీగా అవకాశం ఉంటుంది. నాకున్న పరిస్థితుల్లో మనము ఈ కోళ్ళది ఎట్లుంటుందంటే ప్లేస్ ఎంత కంజెస్టెడ్ అవుతుంటుందో అంత ఫీడ్ కాస్ట్ పెరుగుతుంటుంది. మనం ఓపెన్ రేంజ్లో బయట వదిలేస్తాం కాబట్టి పొద్దునే వస్తాం, 6 గంటలకు కోళ్ళు వదిలేస్తాం, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు లైటింగ్ని బట్టి మళ్ళీ అవి వాడంతలు అవే షెడ్లోకి వెళ్ళిపోయే అలవాటు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కోళ్ళు వచ్చేసి మనకు రోజు ఒక చిన్నపాటి వ్యవసాయ కుటుంబానికి అదొక అదనపు ఆదాయంగా మనకు ఒక 100 కోళ్ళు పెంచుకోగలిగినాం అనుకోర్రి, మనకు మినిమంగా రోజుకు వచ్చేసి ఒక 500 నుంచి 600 వరకు వాళ్ళకి అడిషనల్ ఇన్కమ్ లెక్క ఈ కోళ్ళ మీద ఉంటుంది.